హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మళ్ళీ తెలుగు వ్లాగ్స్. చూస్తున్నారు కదా, నేను ఈరోజైతే మాత్రం హైదరాబాద్ నుంచి ఢిల్లీ అయితే వెళ్తున్నాను ఫ్లైట్లో. నా కన్సల్టెన్సీ వర్క్ ఉంటే ఆ వర్క్ పర్పస్ మీద వెళ్తున్నాను అనమాట. ఆఫ్టర్నూన్ 3:30కి అయితే ఫ్లైట్ ఉంది. ఇప్పుడైతే 1 అవుతుంది అనమాట. ఆల్రెడీ నేను క్యాబ్ అయితే బుక్ చేశాను. క్యాబ్ కోసం వెయిట్ చేస్తున్నాను అనమాట. మనం ఢిల్లీ రీచ్ అయిన తర్వాత అక్కడ నా వర్క్ ఫినిష్ అయిన తర్వాత అక్కడ నుంచి ఢిల్లీ లోకల్ ప్లేసెస్ ఎక్స్ప్లోర్ చేద్దాం అనుకుంటున్నాను. ఇదైతే నా ఫ్లైట్ జర్నీ వ్లాగ్ తీద్దాం అని చెప్పేసి తీస్తున్నాను అనమాట. చాలాసార్లు వెళ్ళినా కానీ ఎప్పుడు తీయలేదు, ఇప్పుడైతే తీస్తున్నాను. క్యాబ్ బుక్ చేశాను కదా, క్యాబ్కి అయితే మాత్రం 750 రూపీస్ అయితే పడుతుంది. సో సింగిల్గా వెళ్ళే వాళ్ళు ఎవరన్నా ఉంటే, బడ్జెట్లో వెళ్ళాలి అనుకుంటే ఎయిర్పోర్ట్కి అయినా కానీ మనకి పుష్పక్ బస్ అని చెప్పేసి బస్ ఫెసిలిటీ ఉంటుంది. దాని ద్వారా వెళ్ళటం బెస్ట్ అనమాట. మనం బేగంపేటకి, పంజాగుట్టకి ఇలా కొన్ని ఏరియాస్ కనెక్షన్ బస్సు ఉండిద్ది అనమాట. ఆ బస్ ద్వారా వెళ్తే మనకి 350 రూపీస్ మాత్రమే ఛార్జ్ అవుతుంది. సింగిల్ పర్సన్ క్యాబ్ తీసుకుని వెళ్ళారు అనుకోండి 750, 800 డిపెండ్స్ ఆన్ టైం ప్రకారం అవుతుంది అనమాట. చూస్తున్నారు కదా, మనకి మీ ఫ్లైట్ టైం కంటే ఒక 2 అవర్స్ ముందర రీచ్ అవ్వాలి. అది ఇంటర్నేషనల్ అయినా డొమెస్టిక్ అయినా కానీ. ఏదైనా లగేజ్ దగ్గర ఎక్కువ క్యూ ఉందనుకోండి, చెక్ ఇన్ ప్రాసెస్లో అయినా కానీ, సెక్యూరిటీ చెక్ దగ్గర అయినా ఇబ్బంది పడతారనమాట. సో మనకి హైదరాబాద్లో ఎయిర్పోర్ట్ రీచ్ అవ్వాలని 1 అవర్ టైం పట్టింది కాబట్టి ఒక 2.5 అవర్స్, 3 అవర్స్ ముందర స్టార్ట్ అయితే బెస్ట్ అనమాట, సేఫ్ సైడ్. అక్కడికి వచ్చేసి మళ్ళీ ఇబ్బంది పడే పని లేకుండా ఉంటుంది. చూస్తున్నారు కదా, మన మాటల్లోనే అయితే వచ్చేసేసాం అనమాట. 1 అవర్ అయితే పట్టింది. నేను మొత్తం అయితే రికార్డ్ చేయలేదు, రికార్డ్ చేసేది ఏముంటుంది అని చెప్పేసి. చూస్తున్నాం ఎప్పుడు ఎయిర్పోర్ట్కి వచ్చినా కానీ ఈ రోడ్ అయితే వీళ్ళు చాలా నీట్గా మెయింటైన్ చేస్తూ ఉంటారు. చెట్లు ఇవన్నీ కూడా మనకేదో మనం వేరే కంట్రీలో ఉన్న ఫీలింగ్ అయితే వస్తుంది అనమాట ఎయిర్పోర్ట్కి రాగానే. చూస్తున్నారు కదా, కొంతమంది అయితే వాళ్ళ ఓన్ వెహికల్స్లో వస్తారనమాట ఎయిర్పోర్ట్కి. అలా ఓన్ వెహికల్స్లో వచ్చే వాళ్ళకైతే మాత్రం ఇక్కడ పార్కింగ్ ఫెసిలిటీ కూడా ఉంటుంది. మనము డిపాజిట్స్ దగ్గరికి వెళ్ళేటప్పుడు రైట్ సైడ్లో ఉండిద్ది అనమాట. అదొక బేసిక్ రేట్ అయితే ఉండదు. 24 అవర్స్ కింద అమౌంట్ అని చెప్పేసి 12 అవర్స్ కింద అమౌంట్ ఉంటుంది. అదే 24 అవర్స్కి అప్లై అయ్యిద్ది అనమాట. 1 అవర్ కింద అయితే ఉంటుంది. మీరు ఎంట్రీ అయ్యేటప్పుడే మీకు ఒక టోకెన్ అయితే ఇస్తారనమాట. అది మీరు ఎన్ని డేస్ ఉన్నా కానీ కౌంట్ అలా అవుతూనే ఉంటుంది. సో కొంతమంది, ఇప్పుడు కాలం మారిపోయింది కాబట్టి చాలామంది వాళ్ళ మార్నింగ్ ఢిల్లీ వెళ్ళి, మార్నింగ్ ముంబై వెళ్ళి, ఈవినింగ్ కాలం మళ్ళీ రిటర్న్ హైదరాబాద్ అయితే వస్తున్నారు. చాలామంది ఉన్నారు అలా ట్రావెల్ చేసేవాళ్ళు. డైలీ ఫ్లైట్స్లో ట్రావెల్ చేసేవాళ్ళు చాలామంది ఉన్నారనమాట. పార్కింగ్ ఛార్జెస్ కూడా కొంచెం ఎక్కువగానే ఉంటాయి. చూస్తున్నారు కదా, ఇదే ఆల్రెడీ మనం ఎయిర్పోర్ట్ దగ్గరికి వచ్చేసాం అనమాట. పైకి అయితే వెళ్తున్నాము. ఇక్కడ మీకు కార్ కనిపిస్తుంది కదా, అది రైట్ సైడ్ వెళ్తుంది. అక్కడ పార్కింగ్ అయితే ఉండిద్ది అనమాట. అక్కడి నుంచి ఎగ్జిట్ కూడా అవ్వచ్చు. పార్కింగ్ అయితే మనం అక్కడ నుంచి బ్లాక్స్ వైజ్గా ఉంటుంది, ఏబిసిడి అని చెప్పేసి. ఆ పార్కింగ్లో నుంచి కూడా మనం కింద నుంచి లోపలికి అయితే రావచ్చు అనమాట. డిపాజిట్స్ దగ్గరికి రావచ్చు, అటెబుల్ దగ్గరికి రావచ్చు. సో ఇక్కడ మనం డైరెక్ట్గా పైకి తీసుకెళ్ళాం అనుకోండి కారు, అది కొంతసేపు మాత్రమే ఉంటుంది. దానికి టైం అండ్ లిమిట్ అయితే ఉంటుంది అనమాట. ఎక్కువసేపు ఉన్నామంటే మళ్ళీ వాళ్ళకి ఫైన్లు పడుతూ ఉంటాయి. ఇలా అయితే ఉంటుంది అనమాట. చూస్తున్నారు కదా, ఇదే మన హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అనమాట. చాలా పెద్ద ఎయిర్పోర్ట్ మన ఇండియాలో ఉన్న వాటిలో ఇది కూడా ఒకటి. సో దీనికి కూడా మెట్రో ఫెసిలిటీ ఉంటే ఇంకా చాలా బాగుంటుంది మనకి. మన ఢిల్లీ, చెన్నై ఎయిర్పోర్ట్లో మెట్రో ఫెసిలిటీ ఉన్నట్టుగా దీనికి మెట్రో ఫెసిలిటీ ఉందనుకోండి, ఎవరైతే ఉంటారో ట్రావెల్ చేసేవాళ్ళు వాళ్ళకి ఈజీ ఉంటుంది అనమాట. లేకపోతే ఈ క్యాబ్స్కి వీటికి ఎక్కువ డబ్బులు ఇక్కడే పోతాయి అనమాట. అది చూస్తున్నారు కదా, ఎయిర్పోర్ట్కి అయితే రీచ్ అయిపోయాము. ఇంకా లగేజ్ తీసేసుకొని క్యాబ్ పేమెంట్ చేసేసి లోపలికి అయితే వెళ్ళిపోవాలి. లోపలికి అయితే వచ్చేసేసి బోర్డింగ్ పాస్ అయితే తీసుకుందాం అనమాట. నా ఫ్లైట్ వచ్చేటప్పటికి ఎయిర్ ఇండియా. చూస్తున్నారు కదా, ఫుల్ క్రౌడ్గానే ఉంది. చూసారు లగేజ్ దగ్గర ఎంత వెయిటింగ్ పీరియడ్ ఉందో ఎయిర్ ఇండియాది. సో మనం కూడా లగేజ్ ఉందన్నమాట, కొంచెం లగేజ్ డ్రాప్ చేసేసి సెక్యూరిటీ చెకింగ్ కంప్లీట్ చేసుకుని లోపలికి అయితే వెళ్ళాలి. అది చూస్తున్నారు ఇక్కడ సెక్యూరిటీ చెక్ కోసం క్యూలో ఉన్నారనమాట. నేను డిజీ యాత్రలో ఏం రిజిస్టర్ అయితే అవ్వలేదు. సో అందువల్ల మన నార్మల్ క్యూనే ఉంటుంది. డిజీ యాత్ర యూజ్ చేసే వాళ్ళు సపరేట్ క్యూ అయితే ఉంటుంది అనమాట. వాళ్ళు కొంచెం ఫాస్ట్గా ముందరకైతే వెళ్తారు. చూస్తున్నారు కదా, మన లగేజ్ మొత్తం తీసుకెళ్ళి ఒక ట్రేలో పెడితే ఆ ట్రే స్కాన్ అయ్యి వస్తుంది. మన మొబైల్స్ కూడా పెట్టేసేయాలి, ఈవెన్ వ్యాలెట్స్, బెల్ట్, ఎవ్రీథింగ్ పెట్టేసేయాలి. మనం సింగిల్గా సెక్యూరిటీ చెక్లోకి వెళ్ళిపోతే చెక్ చేసి లోపలికి అయితే పంపిస్తారు. చూస్తున్నారు కదా, ఫ్లైట్ ఎక్కడానికి అయితే వచ్చేసేసాము, అంతా అయిపోయింది. ఎయిర్ ఇండియా ఫ్లైట్ 3:30కి అయితే స్టార్ట్ అవుతుంది అనమాట. 2 అవర్స్లో ఢిల్లీ అయితే వెళ్ళిపోతాం. రన్వే మీద ఉంది. చూస్తున్నారు, నేనైతే విండో సీట్ అయితే బుక్ చేసుకున్నాను అనమాట. ఎన్నిసార్లు ట్రావెల్ అంటే కొన్ని ఫ్రీ సీట్సే ఉంటాయి. లాస్ట్ సీట్స్ విండో సీట్కి మనం సపరేట్గా పైసలు పే చేయాల్సిన పని అయితే ఉండదు. అలాంటి సీట్స్ బుక్ చేసేసుకోవచ్చు. లేకపోతే అన్నిసార్లు ఫ్లైట్గా మొత్తం ఫుల్ అవ్వదు. సపరేట్గా విండో సీట్ కోసం అమౌంట్ పే చేసి బుక్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఏం లేదు. ఫస్ట్ టైమే ఆ థ్రిల్లింగ్ వేరు ఉండిద్ది అనమాట. తర్వాత ఇంకా అలవాటు అయిపోతుంది మనకి. బస్సు ఎలానో, ఫ్లైట్ ఎలా, ట్రైన్ ఎలానో అలానే ఫ్లైట్ అనమాట. ఇంకా తర్వాత ఎక్కే కొద్ది టేషన్ వస్తూ ఉండిద్ది మనకి, ఏంది సౌండ్లు ఏంటని చెప్పేసి.
చూస్తున్నారు కదా, ఢిల్లీ ఎయిర్పోర్ట్కి అయితే రీచ్ అయ్యామన్నమాట. ఇది టెర్మినల్ 2 అనమాట. ఢిల్లీలో మొత్తం మనకి 3 టెర్మినల్స్ అయితే ఉంటాయి, 1, 2, 3 అని చెప్పేసి. ఎక్కువ డొమెస్టిక్ 1లో 2లో ఆగుతూ ఉంటాయి అనమాట. 3 వచ్చేటప్పటికి ఇంటర్నేషనల్ ఎక్కువ ఉంటుంది. చూస్తున్నారు కదా, ఇక్కడ హస్తం గుర్తుంది, హ్యాండ్ది డిఫరెంట్ డిఫరెంట్ పొజిషన్స్లో బ్లెస్సింగ్స్ ఇస్తున్నట్టు, యోగా చేస్తున్నట్టు. ఇది మనకి ఢిల్లీ ఎయిర్పోర్ట్లో అయితే ఉంటుంది అనమాట, మనం ఈజీ గుర్తుపట్టచ్చు. సో బయటకు వచ్చేసిన తర్వాత బ్యాగేజ్ కోసం అయితే వెళ్తున్నాము. బ్యాగేజ్ తీసుకొని బయటకి అయితే వచ్చేసేసాం అనమాట. ఇదే చూస్తున్నా కదా, ఢిల్లీ టెర్మినల్ 2 బయట వైపు అనమాట, ఇదంతా కూడా అవుట్ సైడ్ లుక్. ఇక్కడ నుంచి మీకు టెర్మినల్ 2కి 3కి టెర్మినల్ 1కి 3కి బస్ కనెక్షన్ కూడా ఉంటుంది. చూస్తున్నాం ఇదే అనమాట ఢిల్లీ మెట్రో ఎయిర్పోర్ట్ స్టేషన్ అని చెప్పేసి. ఇది ఒక ఎక్స్ప్రెస్ వే అయితే ఉంటుంది ఢిల్లీలో. ఇన్న మెట్రోకి ఎయిర్పోర్ట్ కనెక్ట్ అయి ఉంటుంది అనమాట. మనం దాని లోపలికి వచ్చేసిన తర్వాత కిందకైతే వెళ్ళాలి మెట్రోకి, ఇంకో ఫ్లోర్కి దిగాలన్నమాట. అక్కడే మీకు టెర్మినల్ 3కి కూడా మళ్ళీ మెట్రో ఉంటుంది. సో మీకు బస్ ఫెసిలిటీ ఉంటుంది, మెట్రో ఫెసిలిటీ కూడా ఉంటుంది అనమాట. ఎవరైనా ఢిల్లీ టెర్మినల్ 2లో టెర్మినల్ 3కి 1కి వెళ్ళాలంటే మీకు బస్సు ఉంటుంది, అక్కడే డైరెక్ట్గా బస్సు ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోద్ది అనమాట హ్యాపీగా. లేదు మా మెట్రో నుంచి వెళ్తామంటే మెట్రో నుంచి అయితే వెళ్ళిపోవచ్చు. చూస్తున్నారు కదా, ఇదనమాట. నేనైతే మాత్రం ద్వారకా సెక్టర్ 21 దగ్గరికి వెళ్ళి, అక్కడికైతే మా ఫ్రెండ్ అయితే వస్తారన్నమాట పికప్ చేసేసుకోవడానికి, లక్ష్య దళాల్ అని చెప్పేసి. ఇక్కడ ఢిల్లీలోనే ఉంటారు. సో అతని కోసం వెళ్తున్నాను నేను, మొత్తం గైడ్ చేసి ఎలా రావాలని చెప్పేసి. చూస్తున్నారు కదా, మనకి మెట్రో కూడా చాలా బాగుంటుంది, అంత సెక్యూరిటీ చెక్ అంతా బాగుంటుంది. ఇక ఢిల్లీలో చూస్తే చాలా కథలు ఉంటాయి అన్నమాట. మంచిగా అయితే అనిపిస్తూ ఉంటుంది. వాళ్ళ కోసం వెయిట్ చేసి వాళ్ళు బుక్కేలు పట్టుకొని అంతా మనం ఎయిర్పోర్ట్లు ఎక్కువ కనిపిస్తూ ఉంటారు. చూస్తున్నా ఇదంతా ఢిల్లీ మెట్రో మ్యాప్ అనమాట. ఇది ఒక 6-7 లైన్స్ అయితే ఉంటాయి అసలు. అంతే సిటీ మొత్తం కవర్ చేసిద్ది అనమాట ఈ మెట్రో. మీరు ఎక్స్ప్లోర్ చేయాలనుకుంటే మెట్రో చాలా బెస్ట్ ఆప్షన్ అనమాట బడ్జెట్లో. చూస్తున్నారు కదా, మనం వెళ్ళాల్సిన మెట్రో ఇంకా రాలేదన్నమాట ట్రైన్. సో చూస్తున్న ఎలా ఉంటుందంటే, మనకి ఇప్పుడు మన హైదరాబాద్ చూసుకుంటే మెట్రోకి ఒక ఎల్లో లైన్ ఉంటుంది. వీళ్ళు ఏంటంటే అన్ని స్టాప్స్ ఇలా ఉండదు, మొత్తం గ్లాస్ ఫినిషింగ్ అయితే ఉండిద్ది అనమాట. ఇంకెవరు చెప్పరు ఇంక ఎల్లో లైన్ దాటి వెళ్ళొద్దని చెప్పేసి. వెళ్ళడానికి అసలు అక్కడ ఏమీ ఉండదు, మనం మెట్రోని టచ్ అవ్వలేము అనమాట వెళ్ళేసేసి. అంటే సెక్యూరిటీ పరంగా అంత నీట్గా అయితే ఉంటుంది. ఎక్కడైతే మనం ఎంట్రీ అవుతామో అక్కడే డోర్స్ ఓపెన్ అవుతాయి, అక్కడే వెళ్ళి ఎక్కేస్తూ ఉంటారు అందరూ కూడా. సో ఇది ఒక సేఫెస్ట్ ఆప్షన్ అనమాట. ప్యాసింజర్స్కి ఎవరికి కూడా ఇబ్బంది కలగాల్సిన అవసరం లేదు. వాళ్ళు మెట్రో రాకముందలు కానీ ప్లాట్ఫామ్ వేసుకు దూకటం, ప్లాట్ఫామ్లు దాటడం ఇలాంటివి అయితే ఏమి ఉండవు అనమాట. ఇలా గ్లాసు ఇవి పెట్టడం వల్ల సెక్యూర్గా ఉంటుంది అనమాట అంతా కూడా. చూస్తున్నారు కదా, మెట్రో అయితే ఎక్కేసేసాను. సో అంతా వ్లాగ్ అయితే తీయలేదు, మీకు బోర్ కొట్టేది తీసేది ఏముంటుందండి, ఎన్నిసార్లు చూసినా అదే జర్నీ కాబట్టి ఏదో ఒక వ్లాగ్ చేయాలి కాబట్టి చేస్తున్నాను. కానీ ఢిల్లీ మెట్రోలో మనకి చాలా ఫెసిలిటీస్ బాగుంటాయి. 1 కార్డ్ ఫెసిలిటీ, 1 డే కార్డు కూడా ఉంటుంది అనమాట. ఆ కార్డు తోటి మీరు 1 డే మొత్తం ట్రావెల్ చేయొచ్చు. 50 రూపీస్ సెక్యూరిటీ డిపాజిట్ ఉంటుంది. ఇలా మీకు డైరెక్షన్స్ కూడా ఉంటాయి అనమాట, లైన్స్ ఎలా వెళ్ళాలని చెప్పేసి. ఒక్క మ్యాప్ మనం పట్టుకున్నామంటే ఈజీగా అయితే వెళ్ళిపోవచ్చు అనమాట.